మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం చేశారు. మన్నే పల్లవి జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలోని గోవులకు పండ్లు, నవధాన్యాలను దానాన్ని అందించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ దిగంబర్ ముద్రా సంఘం నాయకులు దిగంబర్ ముద్రా తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ కాళికా దేవ్యై నమో నమః. శ్రీమాత్రే నమః. వెల్దుర్తి మండలం మరియు మన్నేవార్ జలాల్పూర్లో గల శ్రీ కాళికామాత ఆలయంలో ఈరోజు ప్రత్యేకించి పౌర్ణిమ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ సందర్భంగా మన్నే పల్లవి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి విశేషంగా కాళికా అమ్మవారికి మరి పంచామృత అభిషేకములు మరియు కుంకుమ అర్చనలతోటి ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఆ యొక్క గోశాలలో కూడా గోమాతకు మరి మనము దాన సమర్పించడం జరిగింది. భక్తులందరూ కూడా మరి ఈ యొక్క అభిషేకంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనవి చేస్తున్నాం. నా పేరు దిగంబర్ ముద్రాజ్, నర్సాపూర్ గ్రామము. ఈరోజు మా అమ్మాయి పల్లవి పుట్టినరోజు. మరి ఈరోజు నర్సాపూర్ తాలూకా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్లో మరి కాళికామాత విగ్రహ ప్రతిష్ట జరిగినట్టు తెలిసి మరి ఇక్కడ మేము కూడా పోయి అమ్మవారికి కాళికామాత అమ్మవారికి అభిషేకం నిర్వహించాలి, కుంకుమార్చన నిర్వహించాలి. అందులో భాగంగా ఇక్కడ గోశాల కూడా ఉన్నది. ఆ గోశాలలో కూడా మన గోవులకు వాటికి కూడా ఒక భోజనం అంటే పండ్లు కానీ అవన్నీ కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాము. మరి ఈరోజు మా అమ్మాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం చేయాలని కూడా మేము నిర్ణయించుకున్నాము. మరి ఈ ప్రాంతంలో నర్సాపూర్ తాలూకాలో వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ అంటే ఇప్పుడు రాష్ట్ర మొత్తంలోనే ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లే అవకాశం బాగా ఉన్నది. కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. మరి వచ్చే వర్షాకాలంలో మనకు బాగా వర్షాలు పడి ఇక్కడ ప్రాంత రైతులు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఆనందాలతో కూడా ఉండాలని అమ్మవారు ఆ రకంగానే దీవించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. మరి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఆలయ అభివృద్ధికి మీకు తోచిన విధంగా తోడ్పాటును కూడా అందించాలి. మన్నేవారి జలాల్పూర్ వెల్దుర్తి మండలం నర్సాపూర్ తాలూకా అంటే రాష్ట్రం మొత్తంలోనే కూడా ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లాలని మేమందరం కూడా భావిస్తున్నాము. ఆ రకంగానే మనమందరం కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము.